హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో పాలతోటి సేమియా పుల్ల ఐస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం మినహా ఎక్కువ టైం కూడా పట్టదండి. 10 నిమిషాల్లో ఈజీగా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. తప్పకుండా ఇలా హెల్తీగా పాలతోటి ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ముందుగా ఒక స్పూన్ సబ్జా గింజలు వాటర్‌లో వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేసుకోండి. స్టవ్ పైన కళాయి పెట్టేసేసుకొని పావు కప్పు సేమియా వేసుకోండి. వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని తీసి ఒక గిన్నెలోకి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఒక గ్లాస్ పాలు వేసుకుంటున్నాను. సేమియా తీసుకునేటప్పుడు పాలని పట్టి సేమియా తీసుకోండి. ఇలా పొంగు వచ్చేంత వరకు పాలని కాగబెట్టుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న సేమియాలు వేసేసుకొని ఇలా కలుపుకుంటూ సేమియా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. సేమియా ఉడికిందో లేదో ఇలా ఒకటి పట్టుకొని చెక్ చేసుకోవాలి. ఇలా మధ్యలోకి కట్ అయితే సేమియా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి తగినంత షుగర్ వేసేసుకోవాలి. 2 స్పూన్ల షుగర్ వేసేసుకొని షుగర్ కూడా పాలలో కరిగిపోయేలాగా ఇలా కలిపేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా చల్లారిపోయిన తర్వాత ఇందులోకి వెనిలా ఎసెన్స్ 2 డ్రాప్స్ వేసుకుంటున్నాను. వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇందులోకి నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా ఒక స్పూన్ వేసేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఐస్ క్రీమ్ మౌల్స్‌లోకి వేసేసుకుందాము. ఇది నేనైతే ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేసుకున్నానండి. ఇలా పుల్లలతో సహా ఆర్డర్ చేసుకున్నాను. మీకు కావాలంటే కింద లింక్ ఉంటుంది. క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు ఈ మౌల్‌లోకి పాలతోటి సహా సేమియా ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా పుల్లలు పెట్టేసుకోండి. ముందే పుల్లలు పెట్టుకునైనా పోసుకోవచ్చు. ఎలా అయినా పోసుకొని వీటిని 8 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే చక్కగా మనకి పుల్ల ఐస్ తయారైపోతుంది. ఈ మౌల్స్ లేకపోతే గనక టీ గ్లాసులు ఉంటాయి కదా! వాటిల్లో ఇలా వేసేసుకొని పుల్లలు పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో వీటిని కూడా 7-8 గంటల పాటు పెట్టేసుకోండి. చూసారు కదా! ఐస్ ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. పిల్లలు బయట ఐస్ క్రీమ్ కానీ, ఐస్ కానీ అడిగినప్పుడు బయట కొనే పని లేకుండా ఇలా సింపుల్‌గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. 7-8 గంటల తర్వాత ఫ్రిడ్జ్‌లోంచి తీసాక చూపిస్తున్నాను. చూసారా ఎంత చక్కగా పుల్ల ఐస్ రెడీ అయిపోయిందో. బయట కొనేవైతే కెమికల్స్, కలర్స్ వాడి తయారు చేస్తారు కాబట్టి అవి అంత హెల్తీ కాదు. ఇలా ఇంట్లో పాలతోటి తయారు చేసి పెట్టండి. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.